ప్రేక్షకులకు నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు. కడప జిల్లా సిద్ధవటం రోడ్డు 16వ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ లక్కిడి విజయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో మరి కొద్దిసేపట్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె రితీష్ రెడ్డి గారు ఇవాళ రోజున ఇక్కడికి రాబోతున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు 3వ రోజు చూశాం. 3 సవాల్ కి జవాబ్ అని అత్యంత ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టోను తయారు చేసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ప్రజలకు ఒక భరోసా కల్పించారు. ఆ రోజు ఇదే బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు పల్లె పల్లెకు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం గన విజయం సాధిస్తే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, ఏ విధంగా సంక్షేమ పథకాలు మీ గడపకు వస్తాయని వివరించారు. ఈ రోజున ఇదే కార్యక్రమానికి సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇవాళ ఇదే కార్యక్రమానికి మన బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువ నేత కె రితీష్ రెడ్డి గారు, ఆయన వెమ్మటి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఇవాళ రోజున ఈ యొక్క తొలి అడుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మనతో ఇక్కడ వస్తున్నారు. వారి వెమ్మటి ఇన్ఛార్జ్ లక్కిడి విజయ భాస్కర్ గారు, బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు వెంగళరెడ్డి గారు, అలాగే ఏసీఎన్ మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ నాయకులు రాయగమాన ప్రతాప్ కుమార్ గారు, సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు, ప్రతి ఒక్కరూ సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇవాళ రోజున గడప గడపకు ప్రభుత్వ సంక్షేమ రోజున ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కనమర్లపూడి చంద్రవర ప్రసాద్ గారు, ఆయన రైస్ మిల్ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశంలో పార్టీలో పనిచేస్తూ కార్యకర్తగా బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జిల్లా వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ తన దగ్గరకు వచ్చినటువంటి కార్యకర్తలకు, అభిమానులకు తన చేతనైన మేర తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలందరి మన్ననలు పొందినటువంటి రైస్ మిల్ ప్రసాద్ గారు ఇవాళ రోజున సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం. అలాగే ప్రసాద్ గారు అంటే ఈయన ప్రసాద్ గారు అనడం లేకల్లా రైస్ మిల్లు ప్రసాద్ గారు అంటే బద్వేల్ నియోజకవర్గంలో తెలియని వారు ఎవరు ఉండరు. ఇవాళ రోజున ఆయనతో మనతో ఉన్నారు. ఆయన్ని మనం పలకరించడం అయితే జరిగింది. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఇంటింటి కార్యక్రమంలో మేము పోయి వాళ్ళ యొక్క ప్రజల యొక్క వినతులు, వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు అన్నీ తీసుకుంటున్నాము. అలాగనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ సూపర్ 6 పథకాలు అనేటివి ప్రజల్లోకి ఏ విధంగా వచ్చినవి అని కనుక్కునే దానికోసము, ప్రజల్లోకి సరిగా వస్తున్నవా లేదా, వాళ్ళకి అందుబాటులో వచ్చినా లేవా అనే దానికోసము ఈ 4 పథకాలు ప్రజెంట్ ఇప్పుడు ముందు 4 పథకాలు వచ్చినవి. ఒకటి 3,000 రూపాయలు అనేది 4,000 రూపాయలు పెన్షన్ చేసినాడు. తర్వాత అన్నా క్యాంటీన్ అనేది ఒకవేళ సూపర్ 6 పథకంలో లేకున్నా కూడా అన్నా క్యాంటీన్ అనేది ఒక హామీలో ఉన్నది కాబట్టి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసి బ్రహ్మాండమైనటువంటి భోజనం అందరికీ అందిస్తున్నాడు. ఈ బీద వారికి తక్కువ రేటుతో భోజనం అనేది అందించాలా, అతని కడుపు నిండా అతనికి ఆహారం చేయాలా అనేది అతని ఆలోచన. పెద్దవాళ్ళు పూర్వకాలం నుంచి కూడా అన్నదానం అనేది ప్రతి ఒక్కటి ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ల నుంచి కూడా అన్నదానం అనే దాని మీద ఎంతో ఉంది. కానీ ఈరోజు అన్నదానం అనే దానికంటే ఒక 5 రూపాయలు తీసుకుని మంచి భోజనము, కడుపు నిండా భోజనం పెడుతూ ప్రతి ఒక్కరి బీదవారి మన్ననలు పొందినాడు మా యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. కాదు, కొంతమంది దీనికి బియ్యం అనేది కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఏమైతుందంటే మంచి బియ్యమే ఇవ్వాలని వాళ్ళు కూడా చూస్తారు. ఒక్కొక్కసారి ఒక రకమైన ఒడ్లు అనేటివి కొద్దిగా వాళ్ళకు తెలియకుండానే మంచి రకం రాక అవి బియ్యం ఏం బాగానే ఉంటాయి, కొద్దిగా రైస్ ఏదైనా ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తుంది తప్పితే వాళ్ళు కూడా కావాలని చేయరు. ప్రభుత్వం కూడా ఇందులో ఎలాంటి కావాలని చేసేది లేదు. 99% స్వచ్ఛమైన బియ్యము, స్వచ్ఛమైన అన్నము అందించడానికి ప్రభుత్వం ఉంది. ఆ యొక్క కాంట్రాక్టర్లు కూడా స్వచ్ఛమైన రైస్ కూడా సప్లై చేస్తున్నారు. ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాటు వలన ఆ రైస్ అనేది ఇదే ఉండొచ్చు. అంత తప్పితే అన్నంలో ఎక్కడ ఉండగా క్వాలిటీ ప్రతి ఒక్కరు కూడా బాగుందని చెప్తున్నారు. దేశ చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కన్నా దేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయని పథకం తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు మీరు చూసే ఉంటారు, 3, 4, 5 మంది పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చారు. అంటే ఎలా అనిపించింది మీరు గడప గడప వెళ్తుంటే? ప్రతి ఒక్క
మహిళా మేము పోయి పలకరిస్తానే ఈ యొక్క తల్లికి వందనం అనే విషయం ఎత్తుతానే వాళ్ళల్లో ఒక ఎక్కడ లేని ఒక సంతోషము, వాళ్ళ యొక్క మన పార్టీ మీద కానీ మేము పోయిన వాళ్ళని కూడా మమ్మల్ని కూడా ఎంతో అభిమానంగా మాకు తల్లికి వందనం మాకు ఇంత అమౌంట్ వేసినారు, ఇంత చేసినారని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎంతో మమ్మల్ని ఆప్యాయతగా మమ్మల్ని పలకరిస్తూ ఈ యొక్క తల్లికి వందనం గురించి మాకంటే ముందు వాళ్ళే గొప్పగా మాకు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను ఇస్తానన్నాడు. అది ఇచ్చి ఆచరణ చేసి ఆయన విజయం సాధించిండు. ఆ విషయంలో ఎంత రాష్ట్ర బడ్జెట్ పూర్తి మైనస్ లో ఉన్నా కూడా ఈ యొక్క తల్లికి వందనాన్ని ప్రజలకి మహిళలకు ఇచ్చి ఎంతో మహిళల దగ్గర ఎంతో గౌరవాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పొందినాడు.